అయితే కొంచెం అరేంజ్మెంట్స్ అటు ఇటు. గుళ్ళో జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అయ్యవారికి విశేషమైనటువంటి అర్చనలు, అభిషేకాలు, దాంతోపాటుగా హోమాది క్రతువులు, వీటి మధ్యలో కుంకుమార్చన, ఇంతమంది సువాసినులతో కుంకుమార్చన అంతర్గతంగా అద్భుతమైనటువంటి స్తోత్ర పారాయణలు. ఇవి అయిన తర్వాత చాలు కదండి, ఇంకేం కావాలి, ఇప్పుడు మళ్ళీ మాట్లాడాలా అవసరమా, ఇప్పటికీ ఆకళ్ళు వేస్తున్నాయి, టైం 12 దాటిపోయింది, పిల్లలు గోల పెడుతున్నారు, ఇంక ఇక్కడి నుంచి లేచి గబగబా మన పనులు చూసుకుని కార్యక్రమం పూర్తి చేసుకుంటే బాగుంటుంది, మళ్ళీ మాట్లాడడం మైక్ తీసుకుంటే ఇంకో గంట పడుతుంది, అంత తేలిగ్గా అవ్వదు అంటే ఇన్ని కార్యక్రమాల్లోనూ ప్రత్యేకంగా అమ్మ గురించినటువంటి విశేషం కాసేపు మాట్లాడుకుంటే, అంటే ఇది ఎలాంటిదంటే గుడికి వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత పెద్దవాళ్ళు చెప్తారు, కాసేపు గుడిలో ఒక్క నిమిషమైనా అలా కూర్చుని అప్పుడు బయలుదేరండి అంటారు. అంటే ఏదో పనిలాగా 24 గంటల్లో గుడికి వెళ్ళడం, రావడం, దర్శనం చేసుకోవడం, ఏదో అది కూడా ఒక పనిలాగా చేయకుండా, అయ్యా నీ దగ్గరకు వచ్చాం, నీ పాదాల దగ్గర కాసేపు కూర్చున్నాం, మేము పడేటువంటి రకరకాల తాపత్రయాలన్నింటి మధ్యలో ఆ తాపత్రయాగ్ని సంతప్త స్వరూపంగా నిన్ను భావిస్తున్నాం, అంతే తప్ప నువ్వు కూడా నీ కార్యక్రమం కూడా నిన్ను తలుచుకోవడం కూడా ఒక పనిగా చేయట్లేదు స్వామి అని ఒక చిన్న నిర్ధారణ స్వామి ముందు మనం చెప్పుకోవడం కోసం కనీసం అలా కూర్చోమని ఒక పద్ధతిగా చెప్తే, నిజంగా పనిగా టైం లేకపోయినా సరే హడావుడిగా బయలుదేరే వాళ్ళు కూడా ఆ ఒక్క నిమిషం కూర్చోవాలనేటువంటి నియమంతో కూర్చుంటారు. ఆ కూర్చున్న కాసేపట్లో భగవంతుడు ఓహో వీడు నా దగ్గర శ్రద్ధగా కూర్చున్నాడని వాడి మీద చల్లని దృష్టిని ప్రవేశపెడతాడు, చల్లని దృష్టితో వాడిని చూస్తాడనేటువంటి నియమం కూడా అంతరార్థంగా పెద్దవాళ్ళ మనస్సులో ఉంటుంది. అందుకనే ఇలాంటి నియమాలు వచ్చాయి. దాంతో సమానమైనటువంటిది ఇప్పుడు మనం కూర్చుని చెప్పుకునేటువంటి అమ్మవారి నామాంతర్గతంగా ఉన్నటువంటి చిన్న వాక్యార్థం. కనుక దీన్ని వింటే ఏం జరుగుతుంది అంటే, ఇంతసేపు స్తోత్రాదుల్లో నిమగ్నమైనటువంటి మనస్సు అందులో ఏం చెప్పారో తెలియదు కానీ నోటికి అర్థమైపోయింది కనుక, అలవాటైపోయింది కనుక చదివేస్తూ ఉంటాం, కళ్ళతో చూస్తూ ఉంటాం కనుక. మరి మనస్సుతోనూ చెవులతోనూ ఆ అర్థాన్ని, భావాన్ని గమనిస్తూ అనుభవానికి తెచ్చుకుని, ఆ అనుభవానికి తెచ్చుకునేటువంటి అమ్మనామాన్ని విచారణ చేసేటువంటి అవకాశం అన్ని చోట్ల దొరకదు కనుకనే కాసేపు అమ్మనామాన్ని విశ్లేషణపూరితంగా విచారణ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం. అందులో అంతరార్థంగా అమ్మవారి సౌందర్యలహరి శ్లోకాల్లో ఒక శ్లోకం ఉంది, మృషా కృత్వా గోత్ర స్ఖలనమధవైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతితే చిరాదంతశల్యం దహనకృత మున్మూలితవత తులాకోటిక్వాణై కిలికిలితమీశాన రిపుణాహ అది శ్లోకం. ఈ శ్లోకంలో శంకరాచార్య వారు ఏం చెప్పారంటే, అమ్మవారిని అమ్మ పార్వతీదేవి అని పిలుస్తున్నారు. ఒక్కో శ్లోకంలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు శంకరాచార్య వారు. ఏ పేరుతో పిలిచారో జాగ్రత్తగా పట్టుకుంటే ఆ శ్లోకంలో ఆ నామాంతర్గతంగా, ఆ నామానికి అర్థంగా విశేషమైనటువంటి మంత్రాన్ని పెట్టారు అని అర్థం. పార్వతీదేవి మంత్రం అంటే అర్థం ఏమిటి? గౌరీ మంత్రం. ఈ శ్లోకంలో గౌరీ మంత్రం ఉంది. ఆ గౌరీ మంత్రం అందరికీ తెలుసా అండి? తెలియదు. అందరం చదవచ్చా అండి? చదవకూడదు. కానీ ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా, వినడం ద్వారా, కనీసం అర్థాన్ని తెలుసుకోవడం ద్వారా గౌరీ మంత్రము ఒక జీవిత కాలంలో ఒక సువాసిని చేసినంత ఫలితం ఏదైతే ఉంటుందో అది విన్నవారందరికీ వస్తుంది అని శంకరాచార్యుల వారు స్వయంగా చెప్పారు. ఈ శ్లోకంలో పార్వతీదేవి అని అమ్మవారిని పిలుస్తూ, అదే నామంతో పిలుస్తూ శంకరాచార్యుల వారు ఏమంటున్నారు, ఒకరోజు నువ్వు నీ భర్త వ్యాహ్యానికి అలా వెళ్ళారు. రోజు ఈవినింగ్ వాక్ వెళ్తారు వాళ్ళిద్దరు. పొద్దున్న నుంచి కూర్చుని ఉంటాడు కదా ఆయన. అందరూ పూజలు చేస్తూ ఉంటారు, కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. కూర్చుని కాళ్ళు నొప్పులు పెడతాయి. అలాగే కూర్చుని ప్రసాదాలు తింటూ ఉంటే పొట్టొచ్చేస్తుంది కదా. అందుకని సాయంకాలం పూట 5 గంటలకల్లా వాకింగ్ స్టార్ట్ చేస్తారు. వాకింగ్ చేసి ఒక 45 నిమిషాలు 50 నిమిషాలు అలా వాకింగ్ చేస్తూ ఒక కొండ శిఖరాగ్రం వైపుకి వెళ్తారు. వాళ్ళ ప్రయాణం ఎప్పుడు కూడా ఊర్ధ్వముఖ చలనమే కదా. ఒక కొండ శిఖరాగ్రం అంటే పైకి, కొండ పైకి వెళ్ళి అక్కడ ఒక బండ మీద ఆయన, ఇంకో బండ మీద ఆవిడ కూర్చున్నారట. అయితే ఒక రోజున ఇలా నడుస్తూ వెళ్తూ
రోజు అయ్యవారు కూర్చునే బండ మీద అమ్మవారు, అంటే పై బండ మీద అమ్మవారు, కింద బండ మీద అయ్యవారు కూర్చున్నారట. కూర్చుని ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారట. మాట్లాడుకుంటూ ఉంటే పొరపాటున పార్వతి అని మాట్లాడుతూ ఏదో సందర్భాన్ని వివరిస్తూ శివుడు పొరపాటున గంగా అన్నట్ట. నా ఎదురుకుండా కూర్చుని నాతో మాట్లాడుతూ, మనకు కూడా చూడండి ఇప్పుడు సరదాగా మాట్లాడుకుంటే నువ్వు వండే వంట చాలా బాగుంటుందో అని మీ ఆయన అని, వెంటనే అయినా మా అమ్మ రుచి ఉంది చూసావు అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇగో ఎవరి వంట వాళ్ళదే, కంపేర్ చేయొద్దయ్యా స్వామి, ఆ రుచే ఈ రుచే, ఇది మాట్లాడేటప్పుడు అది మాట్లాడద్దు, అది మాట్లాడేటప్పుడు ఇది మాట్లాడద్దు, ఏదో ఒకటే మాట్లాడు అని చూపులతో చెప్తాం, నోటితో చెప్పలేము, అంత కోపం వస్తుంది, మాటలు రావు. ఇంకా అలా పార్వతితో మాట్లాడుతూ పార్వతితో సంభాషణ చేస్తూ శివుల వారు ఏం చేశారట, అనుకోకుండా యథాలాపంగా గంగా పేరు ఎత్తారట. గోత్రస్ఖలనం అయిపోయింది. ఎప్పుడైతే గంగా పేరు నోట్లో వచ్చిందో ఆవిడకి కోపం వస్తుందా రాదా? సహజమే కదా. కోపం వచ్చేటప్పటికి వెంటనే ఒక్కసారి అధాట్న ఇంకా లేచి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే, ఇంక అక్కడ ఉంటే మళ్ళీ మర్యాద పోతుంది. ఆవిడ కోపం ముందు ఇంకా ఏది పనికిరాదు. వెంటనే ఆవిడ ఏం చేసింటే ఇలా ముందు కొంగి లేద్దామనుకుందిట. లేద్దామనుకునేటప్పుడు ఈయనేం చేశారట, లేస్తుందని తెలుసు, గోత్రస్ఖలనం అయిపోయింది, పొరపాటు జరిగిందని తెలిసిపోయింది. ఇప్పుడు పార్వతీదేవిని ఆపకపోతే ఘోరాలు జరిగిపోతాయి, 3 రోజుల పాటు ఉండదు. దాంతో ఏం చేశారు, వెంటనే ఆవిడని ఆపాలని ఆ పై మెట్టుని మీద ఉన్నటువంటి ఆవిడ లేస్తూ ఉండగా ముందు 2 కాళ్ళని ఇట్లా పట్టేసుకున్నట్ట, మోకాళ్ళ దగ్గర పట్టేసుకున్నప్పటికీ అది విదిలించుకుందామని ఆవిడ 2వ కాళ్ళని, అంటే ఈ కాళ్ళని లాసంగా ఇలా పైకి లేపిందట. పైకి లేపేటప్పటికల్లా ఈయనేమో అదే సమయంలో ఆ కాళ్ళు పట్టుకుని లేపి గడ్డం పట్టుకుందామనే ఉద్దేశంతో తలకాయను ఉంచుతూ కాళ్ళు లేపేటప్పటికల్లా లాస్యంగా చేసినటువంటి ఈ కాలు మూమెంట్, వంగినటువంటి ఆయన తల యొక్క మూమెంట్ 2 ఒకేసారి వచ్చి ఈవిడ పాదము బొటన వేలు వెళ్ళి ఆయన 3వ కన్నుకు తగిలింది. అంటే మర్యాదగా చెప్పుకుంటే తగిలింది, కాస్త గట్టిగా చెప్పుకుంటే తన్నింది. ఏదో వాళ్ళిద్దరి మధ్య విషయాలు, శంకరాచార్యుల వారు ఎందుకండి, ఆయనకి ఎందుకు ఈ విషయాలు? ఏదో ఆవిడ తన్నింది, ఆయన పడ్డాడు, వదిలేయచ్చు కదా. వాళ్ళిద్దరు భార్యాభర్తలు చూసుకుంటారు కదా. 3వ వ్యక్తి వస్తే ఏమవుతుంది? ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో భార్యాభర్త మాట్లాడుకుంటుంటే 3వ వ్యక్తి ఎంటర్ అయ్యాడు, ఎలా ఉంటుంది? అసలు అన్నింటికన్నా పెద్ద కోపం అదవుతుంది. అప్పుడు అదే కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, పడతాం, ఏదో ఒకటి చేస్తాం, నీకెందుకు అంటే శంకరాచార్య వారు ఎంటర్ అయ్యి అమ్మ నీ కాలి బొటన వేలు యొక్క మొదటి భాగం వెళ్ళిపోయి అయ్యవారి యొక్క 3వ కన్ను తన్నిందనే చెప్తున్నా, తాకిందని చెప్పిన, తన్నిందనే చెప్తున్నా. తన్నగానే అక్కడ ఎవరుంటారట, అమ్మవారి ముఖమండలంలో, ఇక్కడ అమ్మవారి లలితా సహస్రం అని చదువుతాం, అందులో నామాలేంటి? గృహతోరణ చిల్లిక. మన్మధుడికి అమ్మవారి యొక్క ఈ కనుబొమ్మలు ఇంటికి కట్టినటువంటి తోరణాలు లాంటివిట. అంటే ఇప్పుడు మన్మధుడు ఎక్కడుంటాడు? అమ్మవారి ముఖమండలంలో ఉంటాడు. ఈ లలాట భాగంలో ఆంచుకుని మొత్తం ఈ ముఖమండలంలో ఉంటాడు. ఆవిడ అక్కడ పెట్టేసుకుంది ఆయన్ని. కారణం ఏంటి? వాళ్ళ ఆయన వల్ల వీళ్ళిద్దరిని కలుపుదాం అనుకున్న మన్మధుడు బూడిదైపోయాడు కదా. వీళ్ళిద్దరికీ పెళ్ళైపోయింది, శివపార్వతులిద్దరికీ పెళ్ళైపోయింది. కానీ బూడిదైన వాడు మళ్ళీ వచ్చాడా? రాలా. మనిద్దరినీ కలపడానికి పాపం 3వ ఆయన అయ్యుండి మన్మధుడు దగ్ధమైపోయాడు. ఆయన భార్య ఏం చేసింది? రతీదేవి అమ్మవారి గురించినటువంటి విశేష తపస్సు చేసింది. ఆ తపస్సుకి మూలంగా ఆవిడ ఏం చేసింది? భర్త గారు చేసినటువంటి నియమాన్ని తుడచడానికి అవకాశం లేదు, మళ్ళీ బతికించడానికి అవకాశం లేదు. ఆయన పని చేస్తే మనం మళ్ళీ దాన్ని సరి చేసాం అనుకోండి, కోపం వస్తుందా రాదా మగవాళ్ళకి? పైగా అది పాతివ్రత్య ధర్మం కాదు. ఆయన చేసిన పనిని బాగు చేసినట్లు ఉండకూడదు. అలానే ఆయన చేసిన పని అవతల వాళ్ళకి కష్టాన్ని కలిగిస్తోంది. ఆ కష్టము జగత్తుకి మంగళకరం కాదు, అంతే కదా. అది మంగళకరం కాదు. మరి ఆ మంగళకరము కానటువంటి దాన్ని, అంటే ఒక స్త్రీ బాధని తీర్చడం మరో స్త్రీగా జగత్తులో ఉన్నటువంటి స్త్రీలందరికీ ప్రాతినిధ్యం వహించేటువంటి గౌరీ స్వరూపం కదా ఆవిడ. అందుకని ఆవిడ వెంటనే అనుకుందిట, తన భుజస్కంధాల మీద వేసుకుని ఏం చేసిందిట, అమ్మ నువ్వు చేసిన తపస్సు చాలా గొప్పదమ్మా, నువ్వు చేసిన తపస్సుకి ఫలితంగా మీ ఆయన నీకు మాత్రమే కనపడేటట్లుగా చిరంజీవిగా జగత్తులో ఉంటాడు. పైగా మళ్ళీ అడిగింది రైతదేవి, అమ్మ మీ ఆయన బాగుంది, నాకే కనపడాలి, మా ఆయన నువ్వు శరణిచ్చావు, కనపడతాడు, ఆనందం
ఇంతవరకు చాలా ఆనందం కలిగింది. మళ్ళీ మళ్ళీ మీ ఆయన మళ్ళీ మూడో కన్ను తెరవడం ఏముంది, చూసేదే నీ మొహాన్ని, ఆ మొహంలో ఎప్పుడు చూసినా ఇదిగో ఇది నేను చేసినటువంటి నియమాన్ని ఉల్లంఘించింది అనేటువంటి ఒక కోపం వస్తూనే ఉంటుంది, ఆలోచన వస్తూనే ఉంటుంది. ఆలోచన వచ్చిన ప్రతిసారి మా ఆయన్ని దగ్ధం చేస్తూనే ఉంటాడేమో, ఎందుకు వచ్చిన గోల. నీ ముఖమండలంలో కనుక ఒకవేళ మా ఆయనకి ఇల్లు ఇచ్చేసావనుకో, నీ దగ్గరే ఎప్పుడు ఉన్నాడనుకో, ఆ ఉన్న మనిషిని ఏం చేస్తాడు, ఆయన దగ్ధం చేయాలనుకున్నా నువ్వు ఆపేస్తూ ఉంటావు. కనుక వాటి నుంచి మా ఆయనకి రూపాన్ని ఇచ్చావు, నాకు మాత్రం కనపడేటట్లుగా, దాంతోపాటుగా ఒక ఇల్లు కూడా ఇచ్చేసే, నీ దగ్గరే ఉండిపోతాం ఇద్దరం కూడా, నీ ముఖాన్నే ఆలవాలం చేసుకుని నీ ఇంట్లోనే ఉండిపోతాం అని సరేని అడిగింది. సరే. అయితే ఈ మన్మధుడు ఆ రోజు నుంచి కొంటేవాడు, చిన్నపిల్లవాడు, పైగా కాస్త అవమానం జరిగింది కదా ఆయనకి. నేను మీ ఇద్దరిని కలపడానికని వస్తే ఆ శివుడు నన్ను కాల్చేశాడు, బూడిద చేసేసాడని కోపం ఆయనకి. కోపం వచ్చి ఎప్పుడెప్పుడు శివుడిని అవకాశం దొరికితే ఓడించేద్దామా అని చూస్తూ ఉంటాడట. అవకాశం దొరికినప్పుడల్లా వదలడానికి రెడీగా ఉండట. అయితే ఇప్పుడు ఏమైంది అనుకోకుండా మళ్ళీ ప్రస్తుత సిచ్యువేషన్లోకి వచ్చేద్దాం. అమ్మవారు కాలు లాస్యంగా ఇలా అండం ఏమిటి, అయ్యవారు అప్పుడే తలకాయ ఉంచడం ఏమిటి, ఆ ఉంచిన తలకాయకి సరిగ్గా మూడో కన్ను మీద అమ్మవారు బొటన వేలు తగలడం ఏంటి, ఇలా తగులుతుందని ఆ ఉన్నటువంటి వారిద్దరూ కూర్చున్నటువంటి తీరుని, అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని, అమ్మగారి కోపం వచ్చిందనేటువంటి విషయాన్ని గమనించిన మన్మధుడు ఏం చేశాట, వెంటనే గబగబా ముఖమండలంలోంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అమ్మవారి కాలి బొటన వేలులో దాక్కునేటప్పుడు ఇప్పుడు ఏమైంది, అమ్మవారి బొటన వేలు ఎప్పుడైతే అయ్యవారి మూడో కన్ను దగ్గరికి వచ్చిందో వెంటనే అక్కడ తానే ఉండి అయ్యవారి మూడో కన్నును గుద్దేట. ఇప్పుడు కొట్టింది అమ్మవారి కాలి బొటన వేల, మన్మధుడి పిడిగుడ్డ. ఏం గుద్దింది, ఎప్పుడైతే తన చేతులతో తన మూడో కన్నుని కొట్టాడు. ఆ మూడో కన్ను అంటే కోపం ఆయనకి. శివుడు అంటే కోపమా? కాదు కదా, మూడో కన్ను అంటే కోపం. శివుడు అన్నట్ట తర్వాత, అయ్యో పార్వతి, నీకు విషయం చెప్తాను, నేనేం కావాలని కాల్చలేదు, ఎదురుకుండా వచ్చి బాణం కొట్టాడు. దేనికి తగిలింది బాణం? మూడో కంటికే తగిలింది. ఇప్పుడు తలుపు కొడితే తలుపు తెరవాలా వద్దా? అందుకని మూడో కన్ను బాణం కొట్టాడు, మూడో కన్ను తెరుచుకుంది. తెరిస్తే మూడో కన్ను ఏం చేస్తుంది, బయటికి మంటల్ని వెడలగక్కుతుంది. ఆ వెడలగక్కిన మంటల్లో ఎదురుకుండా ఉన్నవాడు దగ్ధమైపోయాడు. అంతే తప్ప నేను కావాలని చేయలేదు అన్నాడు. ఓహో, శివుడు గారి కాస్త నేనంటే ప్రేమే ఉంది, కావాలని చేయలేదుట, ఆ మూడో కన్ను ఒక్కటే చేసింది. దాని కోపంతో ఇప్పుడు ఏం చేశాడు మన్మధుడు, సరిగ్గా అవకాశం దొరికేటప్పటికల్లా ఆ కాలి బొటన వేలు దగ్గరికి వచ్చి అమ్మవారి కాలు తాకుతోందనేటువంటి నెపంతో తానే ఆ మూడో కంటిని కొట్టేసుకుని ఇన్నాళ్ళకి శివుడి మీద విజయం నేను సాధించానని చప్పట్లు కొట్టుకుంటూ చిన్నపిల్లవాడు ఎగురుతున్నట్టుగా ఎగిరేసేసి ఆనందాన్ని పొందట. అటువంటి ఆనందాన్ని నీ పిల్లలందరికీ ఇచ్చేటువంటి తల్లివమ్మ నువ్వు, అందుకే నిన్ను జగజ్జనని అనేటువంటి పేరుతో పిలిచారు అని శంకరాచార్య వారు పిలిచారు. ఇప్పుడు మనం ఈ శ్లోకం విన్నాక ఇప్పుడు ఏమనిపిస్తుంది, అమ్మ బాగుంది, శ్లోకం ఆనందాన్ని కలిగించింది, ఒక దృశ్యాన్ని కనిపించేలా చేసింది. మనం కూడా కాసేపు కైలాస శిఖరాగ్రానికి వెళ్ళాం, అమ్మ అయ్యవారు ఇద్దరు మాట్లాడుకుంటుంటే విన్నాం. ఆ మాటల్లో భాగంగా గంగాదేవిని కూడా తలుచుకున్నాం. ఆ గంగాదేవిని తలుచుకున్న భాగంగా ఇద్దరిని ఒకసారిగా నోటి వెంబడి తెస్తే ఎటువంటి కష్టాలు వస్తాయో శివుడి ద్వారా తెలుసుకున్నాం. ఇవన్నీ తెలుసుకున్నాక ఆ కాలు ఎత్తడము, అనుకోకుండా తగలడము, ఇవన్నీ బాగున్నాయి. కానీ దీని ద్వారా సన్యాసాశ్రమద్వీక్షని స్వీకరించినటువంటి శంకరాచార్యుల వారు మనందరికీ ఒక మంత్ర రహస్యాన్ని ఇందులో పెట్టి ఇలాంటి శ్లోకాన్ని ఇచ్చి చదువుకోండయ్యా బాగుపడతారు, గౌరీతత్వమైనటువంటి ఆ గౌరీదేవి మిమ్మల్ని అందరినీ జీవితాంతం రక్షిస్తుంది అనడంలో అంతరార్థం ఏమిటి, ఎందుకు ఈ సిచ్యువేషన్ ఇక్కడ పెట్టి దీన్ని శ్లోకంగా మలిచి మనకి ఇచ్చారు, ఇందులో గౌరీ మంత్రాన్ని ఎందుకు పెట్టారు అంటే, ఇందాక కథాపరంగా రూప గుణస్వరూపాలను ఉంచుకున్నటువంటి పార్వతీ పరమేశ్వర స్వరూపాన్ని ఇక్కడ విచారణ చేశాం. ఇప్పుడు తత్వపరంగా కనుక ఆలోచిస్తే అమ్మవారి యొక్క కాలు అంటే అర్థం ఏమిటి, ఈ జగత్తంతా కూడా సాయంకాలం అయ్యేటప్పటికల్లా ఏమవుతుందట, అద్భుతమైనటువంటి సంధ్యారంభ విజృంభతే. శివానంద లహరిలో శంకరాచార్య వారు చెప్తారు, సంధ్యాకాలం అయ్యేటప్పటికల్లా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి చాలా ఆనందకరమైన సమయం అంట. ఆ ఆనందకరమైన సమయంలో, ఆ సమయంలోనే ఇప్పుడు వాకింగ్కి వెళ్ళారని చెప్పుకుంటున్నాం మనం, ఆ ఆనందకర సమయంలో ఇద్దరు కూడా అలా నడుస్తూ వెళ్తూ
ఆకాశాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉంటారట. ఎందుకంటే చల్లగా గాలులు వేస్తూ ఉంటాయి. వాన పడుతుందేమో అన్నట్లుగా ఉంటుందట. ఆ వాన పడుతుందేమో అన్న సందర్భంలో ఏమవుతుందట, అయ్యవారు అమ్మవారు పక్కపక్కన నడుస్తూ అలా నడుస్తూ ఉండేటప్పటికల్లా విష్ణుమూర్తి గారికి ఆనందం. వెంటనే ఆయన తన చేతిలో మృదంగాన్ని పెట్టుకుని వాయిస్తూ ఉంటారట. అమ్మ మృదంగ డోలికలే మోగే అక్కడ ఆకాశంలో మెరిసేటువంటి మెరుపులు అన్నారు. అలాంటి మెరుపులు ఆకాశంలో వస్తుంటే వీళ్ళిద్దరూ అలా నడుస్తూ 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 కైలాస పర్వతం మీదకి వస్తూ ఉంటే నంది భృంగి లాంటి వాళ్ళు రకరకాల వాయిద్యాలు వాయిస్తూ ఉంటే ఆ వాయిద్యాలు వాయిస్తున్నటువంటి తరుణంలో ఆకాశం నుంచి దేవతలందరూ కూడా పూలవాన కురిపిస్తూ ఉంటే ఆ పూలవాన కురుస్తున్నటువంటి సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఆనంద డోలికల్లో మయూరిగా అమ్మవారు, నెమలిగా అయ్యవారు మారి ఇద్దరు ఆనంద తాండవ నృత్యాన్ని చేస్తూ ఉంటే ఆ తాండవ నృత్యము ఆఖర్లో అయ్యవారి కనుబొమ్మలలోంచి రాలినటువంటి నీటి చుక్కని అమ్మవారు స్వీకరించి జగత్తుగా మలిచింది. ఇది అద్భుతమైనటువంటి శ్లోకం శివానంద లహరి. ఆ శివానంద లహరిలో ఉన్నటువంటి శ్లోకంలో అంతరార్థం ఏమిటి ఇప్పుడు ఇక్కడ చెప్పడంలో, సాయంకాల సమయంలో వాళ్ళిద్దరూ ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉంటూ అలా నడుచుకుంటూ వెళ్ళారు. అలా నడుచుకుంటూ ఏ సన్నివేశాన్ని అయితే చెప్పుకుంటూ కాసేపు కూర్చున్నారు. ఇది దేని ముందు, ఆనంద తాండవ కేళికి ముందు కాసేపు కూర్చున్నారు. కూర్చున్న కాసేపట్లో అయ్యవారి యొక్క లలాట భాగంలో ఉన్నటువంటి మూడో కన్ను మీద అమ్మవారి యొక్క ఎడమ కాలు యొక్క బొటన వేలు తగిలిందట. తగలడంలో అంతరార్థం ఏమిటంటే, అలా చెప్పడంలో అంతరార్థం, జగత్తులో సృష్టి స్థితి లయ అనేటువంటి 3 కార్యాలు ఉంటాయి. అంటే పుట్టడము, పుట్టిన తర్వాత శరీరం వదిలేదాకా ఉండేటువంటి స్థితి కార్యము, ఆ స్థితి కార్యం అంతా అయిపోయిన తర్వాత దేహం పడిపోవడం. ఈ దేహం పడిపోవడమే అయ్యవారిలో లయమైపోవడం అనేటువంటి విభాగం. ఈ సృష్టి స్థితి లయలు జరుగుతున్నంత కాలము కూడా ప్రకృతి అంతా కూడా శివుడికి దగ్గర, ఆయనకి వశమైపోయి ఉంటుందట. శివుడు ఎలా చెప్తే అలా చేస్తూ ఉంటుంది. సృష్టి ఇప్పుడు జరగాలి జరుగుతూ ఉంటుంది, స్థితి ఇలా జరగాలి జరుగుతూ ఉంటుంది, లయం ఇలా జరగాలి జరుగుతూ ఉంటుంది. కానీ ఎవరైతే అమ్మవారిని పట్టుకుంటారో, పార్వతీ స్వరూపము గౌరీ స్వరూపమైనటువంటి ఆ తల్లిని ఎవరైతే పట్టుకుంటారో, స్త్రీ పురుషుల్లో ఎవరైనా సరే, స్త్రీ పురుష నపుంసకులు అసలు అమ్మవారి దృష్టిలో అయ్యవారి దృష్టిలో జగత్తులో ఉన్నటువంటి జీవులందరూ స్త్రీలే. నేను పురుషుణ్ణి అని అమ్మవారి ముందు అనుకోవడం అహంకారంట. దానికి అందరూ కూడా ఒక కథ చెప్తూ ఉంటారు. ఒకప్పుడు మీరాబాయి శ్రీకృష్ణ నామాన్ని చేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళుతుందట. ఒకానొక బృందావనం దాటిన తర్వాత వచ్చినటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి తపోక్షేత్రంలో ఒక గురువు గారు ఉన్నారు. వారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని మీరాబాయికి వారి గురువు గారు చెప్పారు. చెప్తే అయితే వారి దర్శనం చేసుకుందామని అనుకుందిట. అనుకుని గబగబా లోపలికి, ఆశ్రమం లోపలికి నడుచుకుంటూ వెళ్తుందిట. వెళ్తూ ఉంటే గబగబా ఆయన శిష్యులు బయట ఆపేశారట. అమ్మ ఎవరమ్మా నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావు లోపలికి, ఏం కావాలి అన్న. అంటే ఆవిడ అందుటే గురువు గారు దర్శనం చేసుకోవాలి, నేను మీరాబాయిని అని. నేను మీరాబాయిని అనేప్పటికీ గురువు గారు దర్శనం చేసుకోవాలన్నప్పటికీ వాళ్ళు అన్నారు, గురువు గారు ఎప్పుడు కూడా ఆడవాళ్ళని చూడరమ్మా, దూరంగా ఉంటారు అన్నారట. ఓహో అమ్మ, స్వామిని తలుస్తూ కూడా ఇంకా నేను పురుషుణ్ణి అనుకునేవాడు లోపల ఉన్నాడు, అయితే వాడితో నాకేం సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయాను. ఆ మాట వినగానే లోపల ఉన్నటువంటి గురువులు వెంటనే లేచి గబగబా బయటకు వచ్చి, అమ్మ మీరా ఇలా రా, నువ్వని తెలియక మా శిష్యులు మాట్లాడారు అని అన్నారట. అంటే అంతరార్థం ఏమిటి కథలో, అయ్యవారి ముందు శరణాగతి వేడిన తర్వాత పురుషుడు స్త్రీ అనేటువంటి భేదం లేదు. ఉన్నటువంటి వాళ్ళందరూ అమ్మవారి ముందు స్త్రీత్వాన్ని పొందేటువంటి వాళ్ళే. పొందవలసింది పురుష సమ్మోహన స్వరూపుడు ఆయన, అహం స్వరూపుడు. అహం అంటే అర్థం ఏమిటి, పురుష స్వరూపం. ఆ పురుష స్వరూపాన్ని పొంది నేను అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితికి చేరాలే తప్ప నేను పురుషుణ్ణి అనుకుంటే అమ్మవారు అడగదొక్కేస్తుంది. కనుక పురుషుడు అనేటువంటి వాడు జగత్తులో ఎవరు లేరు, అందరూ స్త్రీలే జగత్తులో. ఈ వైవిధ్యం ఎందుకయ్యా అంటే జగత్తు ముందుకు వెళ్ళడం కోసం మన కోసం ఏర్పాటు చేసినటువంటి మాయ మాత్రమే. స్త్రీలు వీళ్ళు, పురుషులు వీళ్ళు, పిల్లలు వీళ్ళు, వృద్ధులు వీరు అని చెప్పుకోవడం మన కోసం జరిగినటువంటి మాయ తప్ప జగత్తులో నిజంగా అయ్యవారి ముందు స్త్రీ పురుషులు అనేటువంటి భేదం లేదు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా వారిద్దరూ ఎప్పుడైతే ఏ సన్నివేశంలో అయితే అక్కడ కూర్చున్నారో అందులో ఏ అమ్మవారు ఏ లలాట లాస్యంతో అయితే అయ్యవారి యొక్క లలాటాన్ని కొట్టిందో ఆ కొట్టిన సందర్భంగా శంకరాచార్య వారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అమ్మ జగత్తులో నిన్ను ఆరాధించేటువంటి వాళ్ళందరూ కూడా, గౌరీ తత్వాన్ని ఆరాధించేటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీలే. కనుక ఆ స్త్రీలందరూ అంటే అమ్మవారిని పట్టుకున్న వాళ్ళందరికీ గౌరీతత్వాన్ని ఇస్తుంది అమ్మవారు. ఆ గౌరీతత్వాన్ని పట్టుకున్నటువంటి వాడికి మరణం ఎక్కడుంది, అయ్యవారి యొక్క కుడి కన్ను, ఎడమ కన్ను, మూడో కన్ను. సృష్టి స్థితి లయలనుకుంటే ఆ మూడవ కన్ను లయస్వరూపం. ఆ లయస్వరూపం మీద అమ్మవారు పాదాలు పట్టుకున్నటువంటి వాళ్ళకి ఎలాంటి
ఆనందం అంటే ఆ ఎడమ కాలు బొటన వెలుతూ ఆ లయస్వరూపాన్ని కూడా కొట్టగలిగేటువంటి శక్తి అమ్మవారికి ఉందిట. అంటే అర్థం ఏమిటి? నిజంగా భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరుగా పార్వతీ పరమేశ్వరులుగా ఆనందంగా ఉన్నారు. జీవితాంతం గౌరీ అర్చన చేసుకున్నారు. ఆ గౌరీ అర్చన చేసుకుంటే అనుకోకుండా కొంత ప్రారంధ క్రియావశాత్ కర్మవశాత్ ఉండేటువంటి దోషాల వలన భర్తకి కొంతకాలంలో మరణం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ మరణం వచ్చేటువంటి సందర్భంలో అది మనకి తెలియదు కదా, ప్రారంధం ఇది, మన రేపు అనేటువంటిది ఇలా ఉంటుంది, ఈ కష్టం నాకు రాబోతోంది, దీని నుంచి నేను తప్పించుకోవాలనేటువంటి విషయం మనకి తెలియదు. మాయలో పడి కొట్టుకుపోతూ ఉంటాం, ఇది నేను బాగానే ఉన్నాం అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇవన్నీ తెలిసింది ఎవరికి? అమ్మవారికి తెలుస్తుంది. అమ్మవారు ఏం చేస్తుంది? వెంటనే వీళ్ళిద్దరూ నన్ను ఇంతగా కొలుస్తున్నారు, నా గురించి ఇంత తపన పడుతున్నారు, తపస్సు చేస్తున్నారు కనుక అటువంటి వారికి మరణ భయం అనేటువంటిది అకాలంగా రావడానికి అవకాశం లేదు. అకాల మరణ భయం రాకుండా ఉండాలి అంటే ప్రారంధ దోషాలన్నీ పోవాలి. ప్రారంధ దోషాలన్నీ పోవాలంటే వీడు ఆల్రెడీ నా గురించినటువంటి తపస్సులో ఉన్నాడు. తపస్సు చేస్తున్న వాడిని మరణము కూడా ఏమాత్రము ముట్టుకోవడానికి అవకాశం లేదు. కనుక తపస్సులో ఉన్నటువంటి వాళ్ళ జోలికి మరణం వెళ్తుందా అనేటువంటి కోపంలో తన కాలధర్మాన్ని తాను చేసినటువంటి శివుడి మీద కూడా కోపం తెచ్చుకుని ఆ మూడో కన్ను మీద ఎడంకాలతో అమ్మ కొడుతూ ఉంటుందిట. ఆ కొట్టిన ప్రతిసారి అర్థం ఏమిటంటే ఎవడో ఒక భర్తుడి మీద అమ్మవారు దయ చూపిస్తోంది అని అర్థం. అటువంటి దయ చూపించగల తల్లిని దగ్గర ఉంచుకుని మనం ఏం చేస్తున్నాం? రకరకాల వ్యామోహాల్లో పడి ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది కావాలి, ఇది వద్దు అనేటువంటి భ్రాంతుల్లో పడిపోయి అసలు దేన్ని పట్టుకుంటే మనకు క్షేమము, ఇది దేన్ని పట్టుకుంటే మనకు శుభము, దేన్ని పట్టుకుంటే నిత్య సౌభాగ్యము అనేటువంటి విషయాన్ని విస్మరించి అసలు దాని గురించినటువంటి ఆలోచనే లేకుండా సుఖ దుఃఖాలని లౌకికమైనటువంటి వస్తు విషయాల్లో మాత్రమే వెతుక్కుంటూ పారమార్థికమైనటువంటి సత్యాన్ని వదిలేసేసి ఎవరైనా చెబుతున్నా కూడా ఏదో టైంపాస్ కార్యక్రమంలో కాసేపు వినేసి వదిలేస్తుంది. కనుక జీవితాంతము అమ్మ శరణు జొచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి అకాల మృత్యు దోషము కానీ ఇదివరకు జన్మల్లో తెలిసి తెలియకుండా చేసినటువంటి ప్రారంధ దోషాల వల్ల వచ్చేటువంటి మృత్యు భయాదులు కానీ వెంబడించకుండా అమ్మ కరుణతో అయ్య కనికరంతో, అమ్మవారు కొట్టింది కదా, నువ్వు కొడితే కొట్టావు, పో, నువ్వు చేసేది నువ్వు చేయి, నేను చేసేది నేను చేస్తాను కోపం తెచ్చుకుని వెళ్ళిపోతున్నాడు అయ్యవారు. ఈ సృష్టి స్థితి లయలు చేయవలసింది దేనికోసం? ప్రపంచ వృద్ధి కోసం. ఆ ప్రపంచ వృద్ధి దేనికోసం? మళ్ళీ ఈ జగత్తులో జీవుడిగా పుట్టిన వాడికి అసలైన సార్థకత ఏమిటయ్యా అంటే తనను తెలుసుకోవడం. నేను శివుడునని తెలుసుకోవడమే మనందరి యొక్క అంతర్రహస్యం. మనం అది తెలుసుకోకుండా రకరకాల మాయల్లో పడి తిరుగుతున్నంతకాలం భగవంతుడు తిప్పుతూనే ఉంటాడు, జననము మరణము ఇస్తూనే ఉంటాడు. ఏదో ఒక జన్మకి నేను శివుణ్ణి, శివుడు అనేటువంటి వాడు ఇంకెక్కడో లేడు అనేటువంటి అసలు రహస్యాన్ని తెలుసుకునేంత విద్యని మనకి ఇచ్చేదాకా శివుడు తిప్పుతూనే ఉంటాడు. ఆ తిప్పే లోపల ఇదంతా తపస్సేగా, తపస్సు అని భావించి ఎవడైతే జీవితాన్ని అమ్మవారికి కైంకర్యం చేస్తాడో, ఏమంటే తపస్సుని చేస్తాం బాగానే ఉంది, మీరు చెప్తుంటే బాగానే ఉంటుంది, కానీ మరి రోజంతా తపస్సు, జీవితం అంతా తపస్సు అంటే ఒకళ్ళతో జోక్ వేసుకోవద్దా, నవ్వద్దా, కాస్త ఇంట్లో ఏదో చేసుకుని ప్రశాంతంగా తినద్దా, తాగొద్దా, ఓసారి పర్యాటకానికి విహారయాత్రలకి వెళ్ళొద్దా, హాయిగా మనకంటూ మనం పెళ్ళిళ్ళు లేకపోతే ఇంకోటో గృహప్రవేశాలు చేసుకోవద్దా, ఇవన్నీ చేసుకుంటూ ఇది కూడా తపస్సు అంటే భగవంతుడు ఒప్పుకుంటాడా? అమ్మవారు ఒప్పుకుంటుందా? మరి తపస్సు కాసేపే చేయగలం కానీ రోజంతా తపస్సు ఎలా చేయగలం అంటే మళ్ళీ శంకరాచార్య వారు ఇందులోనే అంతర్రహస్యంగా విషయం పెట్టేశారు. జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ్య సపర్యాపర్యాయ స్తవ భవతు ఎన్మే విలసితం. అమ్మ నేను రోజు పొద్దున్నే లేచిన తర్వాత ఒక అరగంట అయితే నీ దగ్గర కూర్చోగలను, అంతేగా? మనందరం కూడా అంతేగా. మిగతా పనులకి ఫోన్లో ఎంతసేపు మాట్లాడుతున్నామో టైమర్ పెట్టుకో, గడుస్తూనే ఉంటుంది. చివరికి గంటన్నర అయ్యాక దానంతటా అయితే ఓహో గంటన్నర అయింది మళ్ళీ చేద్దామని మళ్ళీ చేస్తాం, లేదు ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుని మళ్ళీ చేస్తాం, అంతవరకే తప్ప టైమర్ పెట్టుకోం. టైం పెట్టుకునేది ఎక్కడ పెడతాం? పూజ. ఒక్క 5 నిమిషాలు పూజ కానించుకుని వచ్చేస్తాం. ఆ 5 నిమిషాల దగ్గర నుంచి అరగంట లోపల భగవంతుడికి ఒక స్లాట్ అరేంజ్ చేస్తాం అనమాట. ఇవాళ ఆదివారం అయితే అరగంట, మిగతా సెలవు రోజులైతే అరగంట. ఇప్పుడు ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ కనుక పిల్లలతో పెద్ద హడావుడు లేదు కనుక అరగంట, లేకపోతే 5 నిమిషాలే. అవునా కదా? ఇలా టైం పెట్టుకుంటా. అమ్మ ఇప్పుడు ఏం చేయాలి? టైం పెట్టుకుంటా, ఎందుకంటే గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నా, నా గృహాన్ని చూసుకోవాలి, పాతివ్రత్య ధర్మాన్ని చేసుకుంటూ పోవాలి. కనుక ఈ గృహస్థాశ్రమ ధర్మంలో ఒక 5 నిమిషాల నుంచి అరగంట దాకా నీ దగ్గర కూర్చుంటే ఆ శక్తి ఏదైతే ఉందో అది నాకు రోజంతా ఇవ్వాలిగా.
ఈ రోజంతా ఇచ్చేదానిలో నేను రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటా, రకరకాల పనులు చేస్తూ ఉంటా, రకరకాల చోట్లకి వెళ్తూ ఉంటా. ఈ మాట్లాడే ప్రతిసారి కూడా ఇదంతా కూడా నేను నీకు చేసే స్తోత్రం అనుకో. నేను ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటా, ఆ మాటలన్నీ నువ్వు స్తోత్రాలుగా భావించు. రకరకాల వ్యవహారాల్లో రకరకాల చోట్లకి వెళ్తూ ఉంటా, కూరగాయలు కొనడానికి వెళ్తూ ఉంటా, ఇంకో పార్కులో కాసేపు ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తూ ఉంటా, చీరలు కొనుక్కోవడానికి షాప్కి వెళ్తూ ఉంటా. రకరకాల పనులు ఉన్నాయి, నాకు వ్యవహారాలు ఉన్నాయి. ఆ వ్యవహారాల్లో రకరకాల చోట్లకి వెళ్తా. ఈ నడిచి వెళ్ళి ఒక వాహనానికి డెస్టినేషన్కి వెళ్ళడము, వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి రావడం, ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఇదంతా కూడా నేను నీకు చేసేటువంటి ప్రదక్షిణ నమస్కారం అనుకో. అరుణగిరి ప్రదక్షిణ చేస్తున్నావు అంటే అర్థం ఏమిటి? రోజుకోసారి అరుణగిరి ప్రదక్షిణ. ఎన్ని చోట్లకి తిరిగానో అక్కడల్లా అరుణాచల శివ అనుకుంటా. ఇప్పుడు నా నడకంతా ఏమైపోయింది? గిరి ప్రదక్షిణ అయిపోయింది. భావం ముఖ్యం కదా. ఎన్నో విషయాలు మాట్లాడి చేశాక అలసిపోయా. అన్నం తినాలి, అమ్మ నేను తినే అన్నం నేను తింటున్నాననే భావన నాకు రానివ్వకు. ఈ లోపల ఉన్నటువంటి నీకు తినిపిస్తున్నాననేటువంటి భావంతో, నీకు నైవేద్యం పెడుతున్నాననే భావంతో నన్ను ఉద్ధరించు. మంచినీళ్ళు తాగా, టీలు తాగా, కాఫీలు తాగా, చల్లగా ఉంది, చెరుకు రసాలు, కూల్ డ్రింకులు, కాఫీలు బోల్డ్ తాగేసా. ఇవన్నీ ఏంటి? నీకు ఇచ్చేటువంటి మధ్య పానీయం సమర్పయామి. అంతే తప్ప నా కోసం అనుకోవాకు. ఎందుకు? లేవంగానే ఒక అరగంట సేపు మొత్తం ఈ దేహం నీదని నీ ముందు కాసేపు కూర్చుని అయిపోయింది. నీకు నాకు ఆ డీలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ డీల్తో ఏం చేయాలి? 24 గంటల పాటు నేను ఏం చేశానో అవన్నీ నీకు చేసినట్టే, నాకు చేసుకున్నట్టు కాదు. అలా ఏమంటే అంతా బాగుందండి, రోజంతా తిరుగుతున్నాను, రోజంతా అన్ని పనులు అమ్మవారికి ఇచ్చాం, పడుకుంటాం కదా, అది కూడా అమ్మవారికి ఇచ్చేద్దామా? పడుకునే ముందు భావన ఏం రావాలి? అమ్మ ఎక్కడైనా సాష్టాంగ నమస్కారం పెట్టాలంటే 1/2 నిమిషం, కానీ ఈ సాష్టాంగ నమస్కారం ఎలాంటిది? ఇప్పుడు పడుకున్నానంటే పొద్దున 5-6 గంటల తర్వాత దాకా లేవను అంటే ఇంత గొప్ప సాష్టాంగ నమస్కారం ఎవరైనా పెడతారా? చివరికి ఆనంద నిలయంలో స్వామివారికి చేసేటువంటి ఏం ప్రదక్షిణ? అంగ ప్రదక్షిణ. ఆ అంగ ప్రదక్షిణ ఎంతసేపు చేస్తాం? 5 నుంచి 10 నిమిషాలు చేస్తాం. బయట కైవారానికి ఎప్పుడన్నా అంగ ప్రదక్షిణ చేశారా? లోపల మూల విరాట్ దగ్గర ఉండేటువంటి గర్భగుడికి చేశారు. బయట కైవారానికి ఎవరైనా ప్రదక్షిణ చేశారా? చేయొద్దండి. బయట లోపల అంగ ప్రదక్షిణ దొరకలేదు. 3ంటికి స్నానం చేస్తాం. లోపల ప్రదక్షిణ స్టార్ట్ అవగానే బయట కైవారంలో దాన్ని ఏమంటారు? 4 వీధుల్ని మాడ వీధులు అంట. ఆ మాడ వీధుల్లో కూడా అంగ ప్రదక్షిణ చేయొచ్చు, చేయనిస్తారు చేయగలిగితే. అది చేస్తే ఎంతసేపు పడుతుంది? మహా అయితే ఒక అరగంట నుంచి ఒక 45 నిమిషాలు పడుతుంది. జాగ్రత్తగా చేయాలి, టైం ఎక్కువ పడుతుంది. ఎంత చేసినా, ఎంత అంగ ప్రదక్షిణ చేసినా, ఎంత సాష్టాంగ నమస్కారం చేసినా 1 నిమిషం దగ్గర నుంచి ఒక గంట లోపలే. కానీ ఈ అంగ ప్రదక్షిణ ఎలాంటిది? ఈ దండ ప్రణామం ఎలాంటిది? 6 గంటలు చేస్తున్నా. 6 గంటలు, ఒక్కోసారి 7 గంటలు, ఒక్కోసారి 8 గంటలు. బాగా అలసిపోతే అయ్యో వార్షికోత్సవాలన్నీ గుడికి వచ్చాం అలసిపోయాం అనుకుంటే 8 గంటలు కూడా పడుకోవచ్చు, తప్పే ఉంది. అవునా కదా? ఇంతసేపు ఎవడైనా సాష్టాంగ దండ ప్రణామం చేస్తాడా? అమ్మ నేను చేస్తున్నా అనే భావంతో ఉంటే పడుకునేటప్పుడు అమ్మ భావనే, అమ్మకి సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నా అనే భావన. లేచేటప్పుడు ఇప్పుడు నిద్ర నుంచి లేవడం కాదు, సాష్టాంగ దండ ప్రణామం చేసి లేవడం లాంటిది. అంటే పూజ పడికి పూర్తయిందనమాట. పూజ పూర్తయి లేచాను, మళ్ళీ వాష్రూమ్లోకి దంతదానం చేసుకోవడానికి వెళ్ళా, మళ్ళీ పూజకి సమాయత్తం అవుతున్నా. ఇప్పుడు ఏమైంది? 24 గంటల జీవితము పూజతో మొదలయ్యి పూజతో ఆఖరవుతుంది. అంటే ఇందులో 1 నిమిషం కూడా నిన్ను తప్ప నాకంటూ నేను ఏ పని చేసుకోవట్లే. ఇప్పుడు అర్థమైపోయిందా దేవుడికి ఎలా కైంకర్యం చేయాలో? దేవుడు ఎదురుకుండా కూర్చుంటేనా పూజ? అందుకే వివేకానంద స్వామి చెప్తాడు, మనకందరికీ కూడా చిన్నప్పుడు ఈ వయసులో ఉన్నప్పుడు అమ్మలు పరిచయం చేస్తారు వంటగదిలో ఉన్నటువంటి చిన్న గూట్లో ఉన్నటువంటి దేవుణ్ణి. అక్కడే మొదలవుతుంది భక్తి అనేటువంటిది. కానీ అక్కడే ఆగిపోతే దానంత పాపం ఇంకోటి లేదని చెప్తారు. విశ్వవ్యాప్తము సర్వవ్యాపకమైనటువంటి పరమేశ్వరి దర్శనం చేయాలి తప్ప ఆ వంటింట్లో అక్కడ ఉన్నటువంటి ఆ మూల గదిలో ఉన్నటువంటి ఆ మూల సౌధంబులో నగరిలో అంటాడు ఎవరు? భాగవతంలో నన్నయ్య గారు కదా. అలాగే మన జీవితం వంటింట్లోనే ఆగిపోకుండా సర్వవ్యాపక స్వరూపంగా మారాలి అంటే ఇన్ని రకాలుగా అమ్మవారిని అయ్యవారిని చూడగలిగే శక్తి రావాలి. అలా చూస్తూ ఇది ఒకదానికొకటి ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ కిందకు వచ్చాం. ఇప్పుడు అలాగే ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పైకి వెళ్తే 24 గంటల సమయం ఎవరైతే గౌరీదేవి ఉపాసనలో ఇలా ఉంటారో భావనా మాత్రంగా
ఏమంటే నాకు ఇవన్నీ చేస్తూనే ఉంటాను, బయటికి పెద్దగా వెళ్ళను, ఇంట్లోనే ఉంటానండి. మా అత్తగారిని మామగారిని చూసుకుంటూ ఉంటాను, మా ఆయనకు కావాల్సింది చేస్తూ ఉంటాను, నాకు పెద్దగా ఏమీ తెలియవు, అన్నీ వాళ్ళే తెచ్చి పెడతారు. మరి నేను ఎక్కడికి ప్రదక్షిణ చేయను కదా, నేను ఎక్కడికి వెళ్ళి కూరగాయలు అంటే కొనను కదా, గుడికి కూడా పెద్ద వచ్చేదేం లేదు కదా, మరి నా పూజ ఎలాగా అంటే నువ్వు వాళ్ళకి చేసే సేవంతా పూజేనమ్మా, అవునా కదా. మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవ శివభక్తాచ, స్వదేహో భువనత్రయం. ఈ దేహం భువనత్రయం. దీంతో పాటు చేసేటువంటివన్నీ కూడా సేవలే. ఆ సేవలు చేసే నిమిత్తంగా తల్లిదండ్రికి చేస్తున్నావు. అయ్యా అత్తగారు మామగారు కదండి, మరి ఆ తల్లిదండ్రి అని నాకు భావన ఎలా వస్తుందంటే, నీకు ఇంత మంచి మొగుడిని ఇచ్చి నువ్వేది చేసినా, ఉప్పులో కారం ఎక్కువ వేసినా, కారంలో ఉప్పు ఎక్కువ వేసినా, రెండిట్లో నూనె వేయకపోయినా వేసినా అన్నింటినీ పాపం మూసుకుని తినేవాడు ఒకడు ఉన్నాడు కదా. ఆ మూసుకుని తినే భర్తను ఒకడిని ఇచ్చాడంటే వాళ్ళు నీకు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ నేటట్లేదు కదా అర్థం. 18 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఉంటావు, తర్వాత కాలం అంతా అత్తమావనిచ్చిన భిక్షే కదా భర్త అనేటువంటి వాడు, పిల్లలు అనేటువంటి వాళ్ళు. కనుక వాళ్ళిద్దరూ తల్లిదండ్రుల కన్నా ఎక్కువ. కనుక మాతాచ పార్వతీదేవి, పితాదేవ మహేశ్వర. ఇప్పుడు ఎవరు? అత్తగారు మామగారు. కనుక వాళ్ళకి చక్కగా అన్నం పెట్టేటప్పుడు, నీళ్ళు ఇచ్చేటప్పుడు, వాళ్ళకి కావాల్సిన సేవలు చేసేటప్పుడు ఆ భావనతో చేస్తే, ఏ భావన? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ చేస్తున్నాను తప్ప నాకు ఇక్కడ అహంకారం, మా అత్తగారు మాట అంటోందను, మామగారు ఏదో అన్నారను, అనట్లేదను, విసిగిస్తున్నారను, చీపనను, ఎలాంటి భావన వచ్చినా ఆ చాతువులన్నీ పక్కన పెట్టేసి అయ్యవారికి అమ్మవారికి సేవ చేస్తున్నాననే భావంతో ఎవరైతే గృహకృత్యాన్ని ఈ భావంతో చేస్తారో అటువంటి వాళ్ళకి గౌరీలోక ప్రాప్తి వస్తుంది. ఆ గౌరీలోకం లోపల ఇదంతా గౌరీ ఉపాసన కిందకు వస్తుంది. అటువంటి ఉపాసన చేసే వాళ్ళని అమ్మవారు ఏం చెప్తుంది? వీళ్ళకి కర్మలు అంటడానికి అవకాశం లేదండి, వీళ్ళని సుఖంగా ఉంచండి, వీళ్ళ దగ్గరికి మీకు మూడో కన్నుని తెరిచేసేసి గబుక్కున వెళ్ళిపోకండి, నా బిడ్డలు అదిరిపోతారు, భయపడిపోతారు అని ముందే ఆ ఎడమకాలి బొటన వేలుతో ఆయన కన్నుని ఎప్పుడు కూడా తగిల్చి ఆనించి ఉంచేస్తూ ఉంటుంది. ఆ తగిల్చి ఆనించి ఉంచేస్తూ ఉన్నటువంటి స్వరూపమే కనబడడానికి నటరాజ స్వరూపంగా మనకు కనపడుతుంది. గౌరీ ఆరాధన చేసేటువంటి వాళ్ళకి ఆ నటరాజ స్వరూపంలోనే గౌరీ స్వరూపం వచ్చి ఆ ఎడంకాలతో అయ్యవారి యొక్క మూడో కన్నును ఆపేస్తూ ఉంటుంది. కనుక అటువంటి తల్లి స్వరూపాన్ని ఎలా దర్శించాలన్నా మన భావనకి తగ్గట్లుగా మనం తెలుసుకున్నటువంటి శ్లోకాల ఆధారితంగా వచ్చినటువంటి విచారణలను కనుక చేస్తూ పోతూ ఉంటే ఎక్కడ చూసినా జగత్తులో తల్లి స్వరూపము తప్ప అయ్య స్వరూపము తప్ప అన్యమైనటువంటివి లేవు. అటువంటి తల్లిదండ్రులని సర్వదా సహస్ర అన్ని వైపులా స్వరూపంగా జగత్తుగా దర్శించాలి అంటే ఒక తపస్సు అవసరం. కనుక ఆ తపస్సుని మనకున్నటువంటి జీవితంలో, మనకివ్వబడినటువంటి లైఫ్లో ఏది మనం అనుభవిస్తున్నామో అదే నేను చేసేటువంటి పూజ అని త్రికరణ శుద్ధిగా కనుక నమ్మి ఎవడైతే చేస్తాడో అటువంటి వాడు నిజం చెప్పాలంటే అమ్మే చెబుతుంది, కుంకుమ పూజలు కూడా చేయక్కల్లా. పొద్దున లేచి ఆడవాళ్ళు కుంకుమ నుదుటి మీద పెట్టుకుంటే కుంకుమార్చన అయిపోయినట్లే లెక్క. మరి కుంకుమ పూజలు ఎవరికండి? ఇక్కడ లైన్లన్నీ ఆడవాళ్ళకే ఉన్నాయి. నిజమైన కుంకుమార్చన ఎవరు చేసుకోవాలో తెలుసా? మగవాళ్ళు కూర్చొని చేసుకోవాలి. అనుగ్రహం ఎవరికి కావాలంటే మగవాళ్ళకి కావాలి. ఆడవాళ్ళు పూట పూట కుంకుమ పెట్టుకుంటున్నారు, పూట పూట లలాటంలో అలంకారం చేసుకుంటున్నారు, పూట పూట ఇంటికి వచ్చిన వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి తాంబూలం ఇచ్చి పంపిస్తున్నారు. ఎక్కడ ఎరుపుదనం చూసినా అమ్మవారిని చూసిన భావంతోనే ఉంటారు. పెద్ద ఆడవాళ్ళతో బెంగలేదు, వచ్చిన బెంగంతా మగవాళ్ళతో. కనుక కుంకుమార్చన నిజంగా చేసుకోవాల్సిన మగవాళ్ళు. అయ్యో మా ఆయన చేసుకోవట్లేదు, ఎక్కడ అమ్మవారు గబుక్కున కోపం చూపిస్తుందో అని ఆడవాళ్ళు భయపడి ఇప్పుడు పూజలన్నీ ఆడవాళ్ళే చేస్తున్నారు. అవునా కాదా? కనుక ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అంటే అవార్డు ఎవరో ఒకళ్ళకి ఇవ్వడం కాదు, ఉమెన్ ఆఫ్ ది డెకేడ్, ఉమెన్ ఆఫ్ ది యుగం మొత్తం ఈ కలియుగంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ ఇవ్వాలి. ఎందుకంటే మగవాళ్ళు చేసే పనులు కూడా ఆడవాళ్ళే చేస్తారు. దాంతో మగవాళ్ళకి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కనుక ఎలాగైతే మా ఆయన తప్పు చేసినా అది తప్పని అనిపించకుండా ప్రపంచానికి అది ఒప్పుగానే కనపడేలా ఆవిడ ఎలా స్వార్థపూరితంగా పతివ్రత లక్షణంతో ఉందో, మనం కూడా మన భర్తను ఎన్ని చేసినా ఆయన తప్పు బయటికి రాకుండా ఆయన బదులు మనం అన్నీ చేసేస్తూ ఇంటిని సమర్థవంతంగా నడుపుకుంటూ ఉండడమే గౌరీ వ్రతం. అటువంటి గౌరీ వ్రతాన్ని అందరూ చేసుకోవడం శంకరాచార్య వారికి కావాలి. ఆ వ్రతాన్ని చేయడం కోసం ఇటువంటి శ్లోకాలన్నింటినీ వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళకూడని సందర్భాల్లో కూడా వెళ్ళిపోయి చొచ్చుకుపోయి చూసి ఆ సందర్భాలన్నీ మనకి తీసుకొచ్చి ఆ సందర్భాంతర్గతంగా మంత్రాలను పెట్టి ఆ మంత్రాల్లో బీజాక్షరాలను పెట్టి ఆ బీజాక్షరాలు తెలిసి తెలియకుండా ఎవరు చదివినా కష్టమే. కనుక ఆ శ్లోకాన్ని చదివినంత మాత్రం చేత మంత్ర ఉపాసన చేసిన ఫలితాన్ని సాధకుడికి ఇచ్చి వాడిని ఉద్ధరిస్తూ ఉంది.
కనుక ఇప్పుడు మనం నమస్కారం చేసుకోవాల్సింది పార్వతీ పరమేశ్వరులకు ఎంత గొప్పగా చేసుకోవాలో శంకరాచార్యుల వారికి అదే స్థాయిలో చేసుకోవాలి. కనుక శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. మనందరినీ రక్షించడం కోసం, ఉద్ధరించడం కోసం ఈ కలియుగంలో ప్రతి వాళ్ళు కూడా షోడసాక్షరి పంచదశి అనేటువంటి మహామంత్ర ఉపాసనలు చేసేటువంటి అవకాశాన్ని శ్లోకాల రూపంలో ఇచ్చినటువంటి వారు సౌందర్యలహరిని ఇచ్చినటువంటి వారు శంకరాచార్యుల వారు. అటువంటి వారికి మనస వచస కర్మణ నమస్సును తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చి, ఇంత లేట్ అయినా సరే ఇంకా ఓపికగా కూర్చునేటువంటి ప్రేక్షకుల్ని ఇచ్చి, దాంతోపాటు ఒక మైక్ని, దాంతోపాటు హ్యాండ్ మైక్ని కూడా ఇచ్చి, లైవ్లో ఒక అవకాశాన్ని కూడా ఇచ్చి, ఇంతసేపు అమ్మవాక్యాన్ని నా నోటి వెంబడ వినాలనేటువంటి ఒక తల్లి మనస్సు ఎలా ఉంటుందో అట్లా మీ అందరి రూపంలో ఆ తల్లే వచ్చి ఇక్కడ కూర్చొని నేను చెప్పేటువంటి చిన్నపిల్లల మాటలు విని తాను సంతోషించి నన్ను ఎత్తుకుని ముద్దాడుతుంది అనేటువంటి ఒక నిగూఢమైనటువంటి నమ్మకంతో అందరికీ శ్రీమాత్రే నమః. స్వస్తి. అదే థ్యాంక్స్ చెప్పాగా.